ఇంకో మాట అన్నాడు, ఎవ్వరు కూడా వధువులో ఒక్కరు కూడా సరిగ్గా లేరు, మచ్చాడాగు ముడతలేని వధువు ఉంటుంది అన్నాడుగా. ఓరి పిచ్చోడా, నీ కళ్ళ నుండి చూసినంతసేపు అందరిలో మచ్చలు ఉంటాయి. ఒక్కసారి యేసుక్రీస్తు నేత్రాలలోనికి వెళ్ళు, ఆయన దృష్టిలో నుండి చూడు, నువ్వు రక్తం కింద ఉన్నావు. నువ్వు అసలు సిలువలో ఆయన రక్తం ఎందుకు కార్చిండు చెప్పండి? మనము పరిపూర్ణులు కావాలంటే రక్తం కావాలా కదా. రక్తం వలననే కదా మనం పరిశుద్ధులము. రక్తం వలనే, క్రియల వలన కాదు. క్రియల వలన మనం పరిశుద్ధులమైతే యేసు ప్రభు రక్తం ఎందుకండి? ఎవడైతే అదిగో వధువులో ఎవరిలో చూస్తున్న తప్పులున్నాయి అని అంటాడో గుర్తు పెట్టుకో, వాడే శాస్త్రులు పరిశీలి సరిగ్గా ఆత్మ కలిగినోడు వాడు. వాడికి యేసులో కూడా తప్పులు కనబడ్డాయి, ప్రవక్తలో కూడా తప్పులు కనబడతాయి. ఎందుకో తెలుసా? వాని గురించి ప్రభు ఏమన్నాడో తెలుసా? వాళ్ళు స్వనీతి పరులు. ఏంటి? స్వనీతి పరులు వాళ్ళు.